पवन कल्याण मालूम है? हाँ जी, आपके उप मुख्यमंत्री हैं और भगवान के परम भक्त हैं, उनको कौन नहीं जानता, उनको कौन नहीं जानता। మా విషయంలో మాత్రం సనాతన ధర్మం అని చెప్పేసి ఏ నాయకుడు ఎత్తుకొని ఒక గొప్ప విషయాన్ని మీరు భుజాన్ని ఎత్తుకున్నారు కాబట్టి మా విశ్వాసాలకి అనుగుణంగా మా యొక్క రాష్ట్రాన్ని పరిపాలించి సర్వతోముఖంగా అభివృద్ధి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చెప్పింది కాదు, 2014లో పార్టీ పెట్టినప్పుడే ఆయన సనాతన ధర్మం గురించి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో 7 కొండలు కాదు 2 కొండలే ఇది అని చెప్పి తర్వాత విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న తర్వాత దానిని అక్కడితో ఆపేశారు. కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? హాయ్, వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. నేను మీ బొజ్జ రాంప్రసాద్. ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు, అదే దాని మీద సిబిఐ కూడా ఎంక్వైరీలో కీలక నిర్ణయాన్ని కూడా పాస్ చేయడం జరిగింది. దాంట్లో అయితే కల్తీ జరిగిందని చెప్పేసి ఆ కల్తీ విషయంలో కూడా గత ప్రభుత్వం విమర్శించింది. మేము స్టేట్ గవర్నమెంట్ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు, మేము సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాం, మేము సుప్రీంకోర్టుకు కూడా వేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక అధికారిని నియమించడం జరిగింది. వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, ఈ ఏదైతే బోలేబాబా డైరీ నుంచి వచ్చిన దాంట్లో ఎక్కడా కూడా పాలు కానీ నెయ్యి కానీ ఏవి కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేయకుండా వీళ్ళకి ఏ విధంగా ఈ ఆవునేని తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా సప్లై చేశారనేది ఒక కన్క్లూజన్గా ఉండిపోయింది. అదేవిధంగా అవన్నీ ఎంక్వైరీ చేసి దాన్ని కల్తీని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయగా అందులో ఓన్లీ పామ్ ఆయిల్, దానికి సంబంధించిన ఆ స్మెల్ రావడానికి కెమికల్ని కలపడం జరిగిందని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సిబిఐ కూడా నిర్ధారించింది. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షకులు ఏ విధంగా దీని మీద ఎలా ఉన్నారు, దీన్ని ఏ విధంగా ఏ కోణంలో చూస్తారనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ అండి. నమస్కారం. అదే తిరుమల తిరుపతి లడ్డు మీద అదే కల్తీ జరిగిందని చెప్పేసి గతంలో కూడా విచారణ జరిగింది. దానికి సిబిఐ కూడా ఒక క్లియర్ కట్గా ఒక అందులో కల్తీ జరిగిందని చెప్పేసి కూడా నిర్ధారించడం జరిగిందండి. దాని మీద అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ, ముఖ్యంగా మన హిందూ ధార్మిక ప్రపంచంలో ఉన్న మన హిందువులందరికీ ఈరోజు నిజంగా ఏంటంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో పరమ పవిత్రంగా భావించవలసిన లడ్డూ ప్రసాదం అనేది గత ప్రభుత్వం హయాంలో కల్తీ జరిగింది అనేది హిందువుగా భావించే ఎవరూ కూడా జీర్ణించుకోలేని విషయం. ఇది ఇందులో మేము ఒక హిందువుగా, ఒక అర్చక పురోహితుడిగా నేను ఒక 2 విషయాలు అడగాలనుకుంటున్నాను. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2019లోకి అధికారంలోకి రాకముందు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న నెయ్యి యొక్క టెండర్ని ఎందుకు అర్ధంతరంగా రద్దు చేశారు? కొత్తగా 4 సంస్థలకి ఎందుకు ఇచ్చారు? వారు ఈ యొక్క కల్తీ నెయ్యి కల్తీ జరుగుతుందని 2022లోనే ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన రిపోర్టుని ఆధారంగా చేసుకుని నాణ్యతా పరీక్షలు చేసినప్పుడు వచ్చిన నివేదికను ఎందుకు కప్పిపుచ్చారు? అలాగే ఎందుకు ఈ విషయంలో దగ్గర 60 లక్షల పైచీలకు టన్నుల యొక్క నెయ్యిని 240 కోట్ల యొక్క మా యొక్క హిందువుల ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారు? ఈ యొక్క రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ హిందూ యొక్క ధార్మిక విశ్వాసాలకి విలువ లేదా? మా హిందువులకు అసలు విలువే లేదా? మేము కేవలం దేవాలయాల్లోకి వెళ్ళి హుండీలు నింపే సాధనాలు మాత్రమేనా? కేవలం మేమేంటంటే మీకు ఓట్లు వేయడానికి పనికొచ్చే ఒక సాధారణ ఓటర్లు మాత్రమేనా? మాకు మా యొక్క మనోభావాలకు కానీ మా యొక్క ధార్మిక విశ్వాసాలకు కానీ మీరు ఎందుకు విలువ ఇవ్వడం లేదు? ఇది మేము స్పష్టంగా అడగదలుచుకుంటున్నాం. అలాగే మీరు
ఈ విషయంలో కనీసం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విషయం జరిగింది అని అంటే వీరు ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం రాగానే ఈ విషయాన్ని బయటికి తీసుకురాగానే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మేము ఇక్కడ స్పష్టంగా ఒకటి చెప్తున్నాము, మాకు ప్రభుత్వాలు ముఖ్యం కాదు, పార్టీలు ముఖ్యం కాదు, మా దేవాలయాలు ముఖ్యము, మా యొక్క ధార్మికమైన విశ్వాసాలు మాకు ముఖ్యము. ఇదే విషయంలో వేరే అన్యమతాల విషయంలో ఇలాగే వారి యొక్క విశ్వాసాలు దెబ్బతింటే రాష్ట్రం ఈ పాటికి అగ్నిగుండం అయిపోయేది. కానీ హిందువులు ఒక రకంగా ఏంటంటే సెక్యులర్ మత్తులో ఉన్నారో, లేదంటే వారి యొక్క ధార్మికమైన ఆలోచనల పట్ల అప్రమత్తంగా లేరో, లేదంటే ముద్దు నిద్రలో ఉన్నారో తెలియదు. కానీ మీరు మాత్రం చక్కగా ఏంటంటే పార్టీల పరంగా కులాల పరంగా ఓటర్లని చక్కగా హిందువుల్ని విభజించేసి మీరు మాత్రం చక్కగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు, హిందువుల్ని పక్కన పడేస్తున్నారు. ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయము, దారుణమైన విషయము. సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని ఈ రకంగా అపవిత్రం చేశారు అని అంటే మీరు చెయ్యని అకృత్యం అనేది లేదు, ఇంతకన్నా దారుణమైన అకృత్యం అనేది మరొకటి లేదు హిందువుల విషయంలో అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్పగలము. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కూడా. ఓకే, గత ప్రభుత్వం ఏదైతే హిందూ మతం మీద కావాలనే ఇవి పనులు చేసాయంటారా? మీకు 2019లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అంతన్నాడు ఇంత అన్నాడో గంగరాజు అనుకుంటూ చక్కగా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 దాకా అధికారాన్ని చేపట్టారు, హస్తగతం చక్కగా అధికారాన్ని చేశారని ఆయన భావించారు. కానీ ఇక్కడ మేము ఒక విషయం అడుగుతున్నాము. మొన్న ఒక చిన్న వీడియో చూసాం. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏ రకంగా ఏదో అని చెప్పేసి వారు ఏంటంటే ఒక భ్రమలో ఉండి మాట్లాడడం జరుగుతుంది. అయ్యా మీరు ఇంకో 5 సంవత్సరాలు లేకపోవడం అనేది కనీసం మేము చేసుకున్న స్వామివారికి చేసుకున్న ఏదో కొంత పుణ్యం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకయ్యా అనంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే 250కి పైగా హిందూ దేవాలయాల దాడి జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే రామతీర్థంలో రాముడి మెడ నరికారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క దేవాలయాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడా కూడా ఆగమోక్తంగా క్రియలు జరగలేదు, ఎక్కడా కూడా హిందువులుగా మీరు భావించలేదు. కేవలం మీ యొక్క ఖజానా నింపే ఒక వస్తువుల కింద మాత్రమే మీరు భావించారు. ఈ విషయాన్ని మేము ఘంటాపదంగా చెప్తాము. మీరు అనుసరించేవన్నీ హిందూ వ్యతిరేక విధానాలు. ఈ విషయం మాత్రం మీరు ఎవరు క్షమించకపోయినా మీ యొక్క పార్టీ అనుచరులు కానీ, మీ పార్టీ యొక్క వ్యక్తులు కానీ, మీ యొక్క పార్టీ సభ్యులు కానీ, మీ పార్టీ నాయకులు కానీ మిమ్మల్ని అనుసరించకపోయినా, మిమ్మల్ని సమర్థించకపోయినా భగవంతుడు ధర్మం అనేది ఒకటి ఉంది. మీరు గుర్తుంచుకోండి. గతంలో తిరుమల విషయంలోకి వెళ్ళి కొండలను మాయించేద్దామనుకున్నవాడు కొండలలో కుక్క చావు చచ్చి 3 రోజుల తర్వాత కానీ శవాన్ని ముక్కలుగా కూడా బయటికి తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నారు కాబట్టి ఇది మీకు మంచిది కాదు. ఇది వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగితే, వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో ఇంత స్కామ్ జరిగితే మీకు తెలియకుండా పోతుందా అని అడుగుతున్నాను. మొత్తం అధికార యంత్రాంగాన్నంతటినీ మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. అధికార యంత్రాంగం గుప్పెట్లో పెట్టుకుని సాక్షాత్ 240 కోట్ల రూపాయల పైగా కేవలం నెయ్యి విషయంలో స్కామ్ జరిగితే మీకు తెలియకుండా ఉంటుందా అని అడుగుతున్నాను. ఇందులో మీ పార్టీలో ఎవరెవరికి ఎంతెంత ముడిపలంది అని చెప్పేసి నేను స్పష్టంగా ఒక హిందూగా నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో మోసపోయిన ఒక ఓటర్గా అడుగుతున్నాను. మీ యొక్క పార్టీలో తిరుమల విషయంలో కేవలం నెయ్యి విషయంలో మాత్రమే, ఇంకా వేరే పూజా ద్రవ్యాల విషయంలో కానీ, అలాగే దినుసుల విషయంలో కానీ, స్వామివారి కైంకర్య విషయాల్లో కానీ ఎంతెంత అవినీతి జరిగిందనేది స్పష్టంగా బయటికి రావాల్సిన విషయం అనేది ఉంది అని చెప్పేసి నేను ఈ సమయంలో మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అది కంపల్సరీగా బయటికి రావాలి. ఈ జగన్ రెడ్డి గారు సాక్షాత్తు భగవంతుడిలా ఫీల్ అయిపోతుంటాడు. ఈయనకి వెనకాల పేటీఎం బ్యాచ్ కానీ, లేదంటే కొంతమంది వందిమాగదుల యొక్క వాళ్ళ యొక్క అనుకూలమైన విధానాల వల్ల కానీ ఈయన చక్కగా ఈయననే భగవంతుడిలా ఫీల్ అవుతున్నాడు. అయ్యా, హిందువులని మర్చిపోయి
హిందూ ధార్మిక విశ్వాసాలని భంగపరిచి మీరు హిందువుల్ని ఈ రాష్ట్రంలో హిందూ అనేవాడే లేకుండా చేసే హిందూ వ్యతిరేక విధానం అవలంబించడం అనేది చాలా 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 దుర్మార్గమైన విషయము. అయ్యా, మీరు చేసిన పని ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన పని అంటే ఒక ఓటర్గా ఒక హిందూగా నేను గమనించిన విషయాలు ఏంటంటే మీరు చేయించింది నకిలీ మద్యం పెద్ద కుంభకోణం, అలాగే దేవాలయాల ధ్వంసం, అదొక దారుణమైన విషయం. అలాగే సాక్షాత్తు ఎవరైనా మీ శ్రీమతి గారితో ఎవరైనా వెళ్ళి ఏడుకొండలవారి యొక్క సమక్షంలో దర్శనం చేసుకుంటారంటే పండగ రోజున కేవలం ఏడుకొండలవారి చెట్టును మీ ఇంట్లో వేయించుకున్న దుర్మార్గమైన చరిత్ర ఇది చరిత్ర మర్చిపోదు. మీరు చేసిన ఈ దుర్మార్గం అనేది చరిత్ర మర్చిపోదు. భారతదేశ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేవాలయ శక్తిని ఇంట్లో వేయించుకుని దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా పశ్చాల్లో ఆలోచించే దుర్మార్గమైన ముఖ్యమంత్రిని మేము ఇప్పుడు దాకా చూడలేదు. ఇది కేవలం నీ యొక్క సమర్థత కాదు, మాజీ ముఖ్యమంత్రులైన జగన్ రెడ్డి గారు చెప్తున్నా మీ సమర్థత కాదు, హిందువుల యొక్క చేతకానితనం. హిందువులు కులాల వారీగా పార్టీల వారీగా విడిపోయి మిమ్మల్ని అందలం ఎక్కించి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ని అన్యమత ప్రదేశ్గా మార్చేసే విధానాలకి వాళ్ళే గొయ్యి తవ్వుకున్నారని చెప్పి స్పష్టంగా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఇంతలా చేసింది హిందూ ధర్మాన్ని, అలా అయితేనే హిందూ భక్తులను కూడా కించపరిచి వాళ్ళ ప్రసాదాలను కూడా ఇబ్బంది పెట్టారు. అదే ప్రసాదాలు కూడా కల్తీ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, దీనివల్ల ఏదన్నా అంటే సనాతన ధర్మానికి కొంచెం న్యాయం జరిగిందనా, లేదంటే ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని వాళ్ళు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షిస్తారనే నమ్మకం మీకు ఉందంటారా? సరే, ఈ విషయంలో మీతో ఒక మాట చెప్తామండి. 2019 నుంచి 2024 వరకు మన లెవెన్ రెడ్డి గారు అంటే ఈ మాట అన్నందుకు కూడా నేనేం మొహమాట పడినండి, ఎందుకంటే మోసపోయిన ఓటర్ని కాబట్టి ఆయనకు ఓటు వేసానా లేదా విషయం పక్కన పెట్టేయండి. ఒక ఓటర్ని కాబట్టి, బాధ్యత కలిగిన ఓటర్ని కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే కల్తీనే వ్యవహారం బయటకు వచ్చింది. కల్తీనే వ్యవహారం బయటికి రాగానే ఫస్ట్ వీళ్ళు చేసిన విషయం ఏంటంటే వీళ్ళ యొక్క వంది మాగతులతో కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఏంటంటే పాశ్చాత్య దీక్షలు చేస్తున్నా, లేదంటే కనుక ఆయనేమో అయ్యా వెంకటేశ్వర తప్పైపోయిన స్వామి, రాష్ట్ర ప్రజలందరూ చెప్పున నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను అని చెప్పేసి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన ఈయన యొక్క వంది మాగతలు కానీ, ఈయన పేటీఎం బ్యాచ్ కానీ, ఈయన అనుచరులు కానీ ఈయన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాయింట్ చేయడం జరిగింది, టార్గెట్ చేయడం జరిగింది. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ విషయం చెప్తారు. అయ్యా, నీకు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ విషయమే గుర్తు, నీకు అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ విషయమే. ఎప్పుడు చూసినా 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ మీద పడి ఉండడమే తప్పితే రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎప్పుడైనా ఆలోచించావా? సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. నీకు అభివృద్ధి అంటే పడదు, నీకు ప్రజా దర్బార్లు కూర్చడమో లేదంటే కూల్ చేసిన తర్వాత చక్కగా వాటిని చూసి సంతోషపడమే నీకు తెలుసు. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. రెండో విషయం వచ్చేసరికి 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క సోకాళ్ళు మీడియా, మీ చేతుల్లో చెప్పు చేతల్లో ఉన్న మీడియా కానీ, లేదంటే మీ యొక్క వంది మాగతలు కానీ, మీ యొక్క అనుచరగణం కానీ ఒక రకమైన ప్రచారం చేశారు. ఏమిటయ్యా అని అంటే కేవలం జగన్ గారి యొక్క చరిష్మా, ఆయన చరిష్మా ఉందో లేదో తర్వాత పక్కన పెట్టేయండి, ఆయన చరిష్మాను దెబ్బతీయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క కల్తీ లడ్డు వ్యవహారం అని చెప్పి తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నాను. అయ్యా, జగన్ రెడ్డి గారు ఈ రకంగా అంటే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా జరిగిన అకృత్యాలకి ఒక విషయం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 నుంచి 2024 దాకా అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం. కానీ కల్తీ లడ్డు వ్యవహారం అనేది బయటకు వచ్చింది 2022 సంవత్సరంలో. 2022 సంవత్సరంలో అప్పుడు బెంగళూరులో ఉన్న ల్యాబ్ మాత్రం రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? పలానా కంపెనీలు కల్తీ లడ్డుని, కల్తీ నెయ్యి వ్యవహారం అనేది వాళ్ళు చక్కగా ఏంటంటే వాళ్ళు కల్తీ నెయ్యిని సప్లై చేస్తున్నారు, ఈ సప్లై చేస్తున్న వాళ్ళు దాన్ని ఆపేయండి అని చెప్పేసి వాళ్ళు చక్కగా రిపోర్ట్ ఇస్తే మీరు ఆ యొక్క రిపోర్ట్ను అనుసరించి కల్తీ నెయ్యిని సప్లై చేసే వాళ్ళని ఎందుకు ఆపలేదు? ఒక హిందూగా నా ప్రశ్న. 2024లో పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చి ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నప్పుడు మీరు ఏ రకంగా ఆయన పాయింట్అవుట్ చేశారో 2022 సంవత్సరంలో ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందులో ఎవరెవరికి ఎంతెంత మిడుపులు అందినాయి ఈ స్కామ్లో? ఎంతో అసలు ఇది స్కామే కాదు, ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహం, దైవద్రోహం. మీ పార్టీ కానీ ఇందులో మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు ఇందులో సంబంధం ఉన్నట్లే. ఎందుకంటే పార్టీ నాయకుడు మీరు, పార్టీ అధ్యక్షుడు మీరు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీరు. ఈ విషయంలో మీకు స్పష్టంగా
మీకు ప్రమేయం ఉన్నట్లే. కాబట్టి ఈ విషయంలో హిందువుల యొక్క మనోభావాల్ని పూర్తి స్థాయిలో మీరు కించపరిచారు. హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీశారు. మీరు కనీసం కూటమి ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించే నైతికత అనేది మీరు కోల్పోయారు. రెండో విషయం, ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నేను హిందువుగా మాట్లాడుతున్నాను, పార్టీ వ్యక్తిగా మాట్లాడట్లేదు. నేను ముందు భారతీయుడిని, హిందువుని. నా యొక్క ధార్మిక విశ్వాసాలకు ఎప్పుడైతే భంగం కలుగుతుందో మీ పార్టీనైనా ప్రశ్నిస్తాను, ఏ పార్టీనైనా నేను ప్రశ్నిస్తాను. కాబట్టి ఇందులో మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ యొక్క పిఠాపురం యొక్క క్షేత్రానికి ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నాము. పిఠాపురంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే మా ధార్మిక విశ్వాసాలు కొన్ని విషయాల్లో చాలా దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ ధార్మిక విశ్వాసాలని మీరు చక్కగా ఏంటంటే అవి మీ దృష్టికి వస్తున్నాయో రాదో తెలియదు, కానీ మా విషయంలో మాత్రం సనాతన ధర్మం అని చెప్పేసి ఏ నాయకుడు ఎత్తుకొని ఒక గొప్ప విషయాన్ని మీరు భుజాన్ని ఎత్తుకున్నారు. కాబట్టి మా విశ్వాసాలకు అనుగుణంగా మా యొక్క రాష్ట్రాన్ని పరిపాలించి సర్వతోముఖంగా అభివృద్ధి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు బొజ్జ మహేష్. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందనేసి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగింది. అది ఆ రోజు చాలామంది అప్పట్లో ఉన్న అధికార పక్ష నాయకులందరూ కూడా తప్పు పెట్టడం జరిగింది. అది జరగలేదు అనేసి, అది తప్పు, పవన్ కళ్యాణ్ గారు తప్పుగా మాట్లాడుతున్నారు, కల్తీ జరగలేదనేసి అన్నారు. కానీ ఈరోజు జరిగింది ఏంటంటే సిబిఐ కూడా నిర్ధారించడం జరిగింది. అందులో 68.17 లక్షల కిలోల కల్తీ జరిగిందనేసి ఈరోజు సిబిఐ నిర్ధారించడం జరిగింది. అప్పట్లో గత ప్రభుత్వం చేసిన తప్పుదాలు చేస్తూ ఉంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారే పవన్ కళ్యాణ్ గారి మనసులో దూరి ఆ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేయడానికి కారణమయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసి అందులో కల్తీ జరిగిందనేసి ఆయన నిర్ధారించడం. ఈరోజు అది సిబిఐ కూడా నిజంగానే కల్తీ జరిగిందనేసి నిర్ధారించడం జరిగిందండి. దీనిపై ఇప్పుడు ఈ నిర్ధారణ జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతా ఒకటే కోరుకుంటున్నాము, ఆ కల్తీకి కారకులైన వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలనేసి మేము పిఠాపురం హిందూ ధర్మ రక్షణ సమితి తరపున మేము కోరుకుంటూ ఉన్నాము. సో ఇలాంటి తప్పుదాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాంటి తప్పుదాలు జరగకుండా ఉండాలి. ఎందుకంటే మన కలియుగ దైవం, ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా కల్తీ జరగడం అనేది చాలా బాధ కలిగింది. ఆ టైంలో ఉన్న ప్రభుత్వం కొన్ని మతాలకు సపోర్ట్ మాత్రమే చేసి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తొక్కాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ విధంగా చేయడం జరిగింది. కానీ ఎన్ని మతాలు వచ్చినా ఏదొచ్చినా సరే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎవరు కూడా తొక్కే ప్రసక్తే లేదు. హిందూ ధర్మం ఇప్పటికీ నిలబడే ఉంటుంది. హిందూ ధర్మం వైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలేటి ప్రపంచంలోనే అన్ని దేశాల ప్రజలు కూడా ఈరోజు సనాతన ధర్మం కోసం మాట్లాడడం, భగవద్గీత గురించి చదవడం, అలాగే ఎంతోమంది ఫారినర్స్ అంటే విదేశీయులందరూ కూడా మన భారతదేశానికి ఇచ్చేసి మన యొక్క చరిత్ర తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రపంచ దేశాలే మన భారతదేశాన్ని గుర్తించి ఈ విధంగా తీసుకెళ్తూ ఉంటే మన ప్రభుత్వాల మట్టికి, ప్రస్తుత ప్రభుత్వం కాదండి, గత ప్రభుత్వం మట్టికి దీన్ని అనిసి వేరే మతాన్ని పెంపొందించడం కోసం ఇక్కడ ప్రోత్సహించి ఈ విధంగా చేయడం జరిగింది. ఇది అప్పట్లో మాకు చాలా బాధాకరం కలిగించింది, కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సిబిఐ నిర్ధారించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టడం జరిగింది. ఈరోజు సిబిఐ నిర్ధారించింది 68.17 లక్షల కిలోల కల్తీ చేయడం జరిగింది అనేసి ఈరోజు సిబిఐ నిర్ధారించింది. అది దైవమే ఇది ప్రత్యక్షంగా నిరూపణ చేయడం జరిగింది. సో కఠినంగా ఎవరైతే దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్ష తీసుకోవాలనేసి మేము పిఠాపురం హిందూ పరిరక్షణ సమితి, హిందూ ధర్మ రక్షణ సమితి తరఫున మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాము. జై శ్రీరామ్ అండి. नमस्कार, किधर से आए? मैं करनाल हरियाणा से आया इधर दर्शन करने के लिए आपके एस्टीम स्टेट में. मुझे बहुत अच्छा लगा मंदिर में यहाँ पे आके. पितापुर कुकुटेश्वरा टेम्पल मैं नमस्कार करता हूँ अपने हरियाणा वासियों की तरफ से. पवन कल्याण मालूम है? हाँ जी, आपके उप मुख्यमंत्री हैं
और भगवान के परम भक्त हैं, उनको कौन नहीं जानता। और हम उनको एज ए स्टार भी जानते हैं नॉर्थ में। आपकी साउथ की मूवीज़ बहुत देखी जाती हैं हमारे यहाँ पे। ये इश्यू लास्ट गवर्नमेंट में इश्यू ऐसे था, तिरुपति टेम्पल में लड्डू खराब। देखिए, ये पूरे भारतवर्ष को पता है, ये न्यूज़ बहुत उजागर हुई थी कि जगन मोहन रेड्डी की गवर्नमेंट में वहाँ पे प्रसाद में मिलावट की गई। ये घोर अपमान है ईश्वर का भी और उन सनातनियों का भी जिनकी परम आस्था है अपने भगवान में। अगर वही प्रसाद ठीक ना निकले या कुछ दिक्कत हो तो इससे हमारी आस्था को गहरी चोट पहुंचती है। और हम बड़े शुक्रगुजार हैं आपकी करंट गवर्नमेंट के, यहाँ पे चंद्रबाबू नायडू जी के, पवन कल्याण जी के, कि उन्होंने बार बार इस चीज़ को रेज़ किया है और उसके निवारण के लिए और जो भी दोषी हैं उनको सज़ा दी जाए। आई थिंक इससे बढ़िया कुछ नहीं हो सकता, क्योंकि भगवान के विधान में कोई मिलावट नहीं हो सकती कभी भी। ये हम सब की आस्था का प्रश्न है। ధన్యవాదాలు. धन्यवाद। మీ పేరు? నా పేరు బొజ్జాల అవరాజ్ అండి. మాది పిఠాపురం టౌన్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ 2 years ఉందనగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యానండి. అయితే సుమారు సంవత్సరం క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి. దానిపైన పిఠాపురం నియోజకవర్గంలో కూడా మేము 11 రోజులు దీక్షలు చేసామండి. అది సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. సుప్రీంకోర్టులో ఇవ్వగా సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే అది కరెక్టే అని సిబిఐ వాళ్ళకి ఎంక్వైరీ చేయమని ఇచ్చిందండి. ఆ సిబిఐ ఎంక్వైరీలో ఏంటంటే నిర్దోష ఇది కల్తీ జరిగింది అని జరిగిందండి. కళ్యాణ్ గారు ఏదన్నా ఒక కార్యక్రమం పట్టుకున్నారంటే అందులో నిజానిజాలు ఏంటన్నది తేల్చే వరకు కూడా ఆయన నిద్రపోరండి. కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూడా ధైర్యంగా ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే ధైర్యంగా చెప్పేది మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అండి. అలాగే మా పిఠాపురం నియోజకవర్గం ఇవాళ వరల్డ్ వేజ్లోని స్టేట్లో ఏంటి నేషనల్ లెవెల్ ఎక్కడన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గానికి మాకు మంచి పేరు వచ్చిందండి. మా నాయకుడు అలా ఉండడం వల్ల మా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము 11 రోజులు తెచ్చేది ఎందుకు చేసామంటే అండి, ఆయనకి 2-1-11 వచ్చిందండి అసెంబ్లీలో సీట్లు. ఆ 11 రోజుల గురించి మేము ఆ 11 రోజులు నిరాధ్యక్ష నువ్వే చేసావు కాబట్టి నీకు తెలియాలని చేసామండి. కానీ మాజీ సీఎం గారు మనం మాట్లాడారండి, ఆవు పాలు తాగడంలో ఆవు గడ్డి మేయడంలో తేడా ఉంటే పాలు నూనె కింద మారిపోతే నెయ్యి రాదని చెప్పారండి. ఒక మాజీ సీఎం గారు అబ్బాయండి, ఆయన పెద్ద నాయకుడండి మన రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడు కడుపునండి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి నాయకులు లాంటి వాళ్ళు పుట్టారండి. పుట్టి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదండి ఆయనకి. నెయ్యి ఎలా తయారవుతాయి, పాలు ఎలా తయారవుతాయి అన్నవి కాకుండా ఆవుకి నీరసం చేస్తే ఆవు పాలు ఆవు నెయ్యి తేడా వస్తుందని చెప్తున్నాడండి. అలాంటి నాయకుడండి. కానీ మా నాయకుడు అలా కాదండి, సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమం తన సొంత డబ్బులతోని తనకు వచ్చే జీతాన్ని కూడా అండి 42 పిల్లలకి పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకి ఇస్తున్నాడండి. అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామంటే అండి మాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉందండి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద కల్తీ జరిగిందని కూడా సిబిఐ నిర్ణయం కూడా తెలిపింది. దాని మీద మీరు ఒకసారి చెప్తారండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరికీ నమ్ముకున్న దైవం అది. ఆ తిరుపతిలోని లడ్డు ప్రసాదం అంటే మహాపుణ్యము, మహా అద్భుతము అండ్ చాలా పవిత్రమైనది. అలాంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇది కల్తీ జరిగింది, దీన్ని సిట్టు వేసి విచారణ జరిపిస్తామన్న వెంటనే సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన మాకు స్టేట్ విచారణ మీద మాకు నమ్మకం లేదని చెప్పినప్పుడు స్వయంగా సుప్రీంకోర్టు సిట్టి బృందాన్ని ఏర్పాటు చేయడం, విచారణ కొనసాగించడం జరిగింది. అయితే హిందూ బంధువులందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా అతి బాధాకరమైన విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఈ సిట్టి బృందం ద్వారాను. ఏంటంటే కనీసం పాలు కొనకుండా, కిలో నెయ్యి వెన్న కూడా కొనకుండా వీళ్ళు నెయ్యి తయారు చేసి లడ్డూ ప్రసాదాల్లోనూ అలాగే స్వామివారి కైంకర్యాలు చేసే నిత్య పూజా విధానంలోనూ కూడా ఈ నెయ్యిని వాడడం అనేది అతి బాధాకరమైన విషయం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ వైసీపీ నాయకులు కానీ, కొంతమంది తటస్థంగా ఉండే వైసీపీ సానుభూతి పరులు కానీ
అతి మేధావులు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు తప్పనిసరిగా ప్రెస్ మీట్ పెట్టి మీరు బయటకు వచ్చి మీరు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని మీరు తప్పనిసరిగా స్పందించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే మామూలుగా హిందూ బంధువులు కానీ వాళ్ళ నమ్మకాన్ని మాత్రమే కాదు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కొట్టారు. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి ఆర్డర్ ఇచ్చింది బోలేబాబా డైరీ అనే ఆర్గానిక్ డైరీ అనే దానికి సంస్థకి ఈ నేతిని కాంట్రాక్ట్ ఇచ్చింది. దానిని రన్ చేసి నడిపించే నిర్వాహకులు ఒమిన్ జైన్ విపిన్ జైన్. వీళ్ళు ఆ పక్కనే ఉన్న ఒక దివాళా తీసిన డైరీ ఫామ్ని తీసుకొని దానికి హార్ష్ ఫ్రెష్ డైరీ అని పేరు పెట్టి దాని ద్వారా ఢిల్లీలో ఉన్న బడ్జెట్ కంపెనీ ద్వారా పామ్ ఆయిల్ పామ్ కర్నల్ ఆయిల్ కొనుగోలు చేశారు. వీళ్ళు మలేషియా నుంచి దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా దీంట్లో మోనోగ్లిజరాయిల్, అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ని కూడా కలపడం జరిగింది. ఇందులో సుగంధ ద్రవ్యాలు ఎసెన్స్ కూడా మిక్స్ చేసి అసలు పాలు వెన్న లేని నెయ్యిని కృత్రిమ నెయ్యిని తయారు చేసి దానిని స్వామివారి కైంకర్యాలకి లడ్డు ప్రసాదాలకి ఇతర ప్రసాదాలకి చేయడం అనేది ఈ కేసులో A16 కింద ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ అనే ఆయన ఈ విషయాన్ని అతను అరెస్ట్ అయిన తర్వాత అతను విచారించిన విచారణలో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. వీళ్ళు ఇంతటితో ఆగలేదు. 2022లో ఈ బోలేబాబా డైరీని వీళ్ళు బ్యాన్ చేశారు తిరుపతి దేవస్థానం. అప్పుడు కూడా వాళ్ళు అంతటితో ఆగకుండా వేరే పేర్లతోటి వైష్ణవి డైరీ అని, మాల్గంగా డైరీ అని, ఏఆర్ డైరీ ఫుడ్స్ అని ఈ 3 రకాల డైరీలు వీళ్ళు తీసుకొని దానిలో టెండర్ వేయించి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే ప్రాసెస్లో కృత్రిమ నెయ్యిని, కల్తీ నెయ్యి కాదండి, నేతిని కల్తీ చేస్తే ఏమన్నా కలిపితే కల్తీ నెయ్యి అవుతుంది. ఇది కల్తీ నెయ్యి కాదు, కృత్రిమ నెయ్యిని తయారు చేసి ఈ విధంగా ప్రజల హిందూ భక్తుల ఆరోగ్యంతో నమ్మకంతో కూడా వీళ్ళు వ్యాపారం చేశారు. దాదాపుగా 250 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి అంటే 68 లక్షల కిలోల నేతిని, సుమారు 8 టన్నుల నెయ్యిని ఈ విధంగా వీళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు హయాంలో 7 కొండలు కాదు 2 కొండలే ఇది అని చెప్పి తర్వాత విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న తర్వాత దానిని అక్కడితో ఆపేశారు. అప్పట్లో ఉన్న స్వామివారిని చెప్పించి కొడతాను, అసలు అతను స్వామి కాదు బండరాయి అని చెప్పిన వ్యక్తికి టీటీడీ చైర్మన్గా కూర్చోబెట్టిన లాంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అతన్ని పందాన్ని కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ అతన్నే చైర్మన్గా చేసి అక్కడ ఉన్న వాళ్ళని హిందువులు కాని వాళ్ళని, వేరే మతం వాళ్ళని, అలాగే స్వామివారి మీద నమ్మకం నమ్మని వ్యక్తుల్ని తీసుకొచ్చి పాలక మండలిగా చేసి అక్కడ ఉన్న ఆ దైవత్వాన్ని, ఆ నమ్మకాన్ని, భక్తుల్ని అందరినీ మోసం చేస్తూ దాన్ని నానా భ్రష్టు పట్టించారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు, ఇంకా కూడా టీటీడీ దాంట్లో మా వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి దయచేసి కోరుకునేది ఏంటంటే టీటీడీ పాలక మండలే కాదు మొత్తం అక్కడున్న మొత్తం అందరినీ కూడా ప్రక్షాళన చేసి మళ్ళీ పునర్నిర్మాణం కింద సంస్థలన్నింటినీ పునర్నిర్మాణం చేసి పూర్తిగా హిందువులని స్వామివారిని భక్తితో కొలిచేవారిని మాత్రమే అక్కడ నియమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టడం జరిగింది తిరుపతి లడ్డు ఇష్యూ మీద. అందులో కల్తీ జరుగుతుందని ఈరోజు సిబిఐ కూడా దాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది, అందులో కల్తీ జరుగుతుంది. దాని మీద మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మనకి తిరుపతి లడ్డు దానిలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారో దాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఖండించి అలాంటిది ఏం జరగలేదని చెప్పారు. కానీ ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆయన చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద మా జనసేన నాయకుల్ని, వీర మహిళని అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా ప్రతి చోట ఇలా 11 రోజులు దీక్ష చేయించారు. సో ఆ దీక్ష చేయడం వల్ల ఆయన సిబిఐకి ఎంక్వైరీకి వేయించడం, ఇప్పుడు రీసెంట్గా మనకు ఆ ఎంక్వైరీలో కూడా తేలింది ఏంటంటే ఖచ్చితంగా 2019 నుంచి 24 మధ్యలో నెయ్యి కల్తీ జరిగిందని రిపోర్ట్ అయితే వచ్చింది.
ఆ రోజు అందరూ ఎలా అయితే దీన్ని ఎగతాళిగా చేసి ఈయన ఇప్పుడే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని కొత్తగా చెప్పారు. ఆయన ఇప్పుడు చెప్పింది కాదు, 2014లో పార్టీ పెట్టినప్పుడే ఆయన సనాతన ధర్మం గురించి చెప్పారు. ఆయన ఏదైనా సరే ఒక మాట చెప్పారంటే అదే మాట మీద ఉంటారు. ఇప్పుడు సిబిఐ కూడా రిపోర్ట్ ఇవ్వడం వల్ల మేము అందరూ కూడా చాలా హర్షిస్తున్నాం. ఆ బోలేబాబా డైరీ ఏదైతే ఉందో అందులోంచి 68 లక్షల కేజీల నెయ్యిని కూడా తీసుకున్నారంటున్నారు. కానీ అందులో నెయ్యికి సంబంధించిన పాలను కానీ ఎక్కడ కొనుగోలు చేసినట్టు తెలియట్లేదు అని కూడా చెప్పారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే మన హిందువులకి ఇది ఎంతో పవిత్రమైన గుడి. అది అలాంటి గుడిలో ప్రసాదాన్ని మనం నెయ్యిగా ఆవు నెయ్యి కాకుండా కల్తీ నెయ్యితో రకరకాల వ్యర్థాలు కెమికల్స్ అన్నీ కలిపి అలాంటి దాన్ని మనకి ఇచ్చారంటే అది చాలా పాపం. అది ఆ పాపానికి ఖచ్చితంగా ఒకరోజు ఖచ్చితంగా దానికైతే సమాధానం దేవుడు ఇస్తాడు. గతంలో వాళ్ళ నాన్నగారిని కూడా 7 కొండలు కాస్త 2 కొండలు అన్నందుకు, అలాగే ఎక్కడ ఆ కొండల మధ్యనే తను మరణించడం కూడా జరిగిందని చెప్పేసి కొంతమంది కూడా చెప్పడం జరిగిందండి. అవును, ఖచ్చితంగా అది ఎప్పుడైతే ఆయన అక్కడ ఒక క్రిస్టియానిటీకి దానికి సంబంధించి ఒక చర్చ్ పెడతానని 7 కొండలను 5 కొండలు చేస్తానని ఖచ్చితంగా దేవుడైతే ఏదో టైంలో దానికి తగిన శాస్త్ర చూపిస్తాడు. దీనికి కూడా ఏదో ఒకటి చూపిస్తాడని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఓం నమో వెంకటేశాయ. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి తిరుమల తిరుపతి పవిత్రమైన లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి విషయంలో చాలా దారుణమైన విషయం అండి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కల్తీ నెయ్యి గురించి బయటపడితే దాని గురించి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రమంతా కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అలాగే వారి కృషితో ఈరోజు సిబిఐ ఎంక్వైరీలో దోషులందరూ కూడా బయటకు వచ్చారు. మరి లడ్డూ విషయంలోనే మరి పవన్ కళ్యాణ్ గారు వదలలేదు. ఈ కల్తీ నెయ్యి మొత్తం టోటల్గా దొరికిన దోషులందరినీ కూడా తగిన శిక్ష విధిస్తారు. వాళ్ళని ఎవరిని ఊరుకోరని ఈ మీడియా ద్వారా తెలియవస్తున్నాను. మరి ఎంత దారుణం అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలోని మరి కొవ్వు అలాగే దుమ్ములతో తయారు చేసినటువంటి ఆయిల్ని నేతి కింద ఉపయోగించి గత ప్రభుత్వం వారు తిరుమలలో లడ్డు ప్రసాదంలో కలపడం అనేది మహాదారుణం. దానికి కూటమి ప్రభుత్వం ఊరుకోదు. దోషులందరినీ కూడా తప్పకుండా తప్పకుండా శిక్షించాలి. జై శ్రీరామ్. ఎవరైతే ఈ దీక్షను ప్రారంభించారో పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్షను ప్రారంభించారు, అది కూడా మీ శాసనసభ్యులు పిఠాపురానికి శాసనసభ్యులుగా ఉన్నారు. తిరుపతి లడ్డు మీద ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన ప్రతి దాని మీద కూడా తప్పు జరిగితే ఎక్కడ ఊరుకున్న ప్రసక్తి లేదన్నట్టుగా అతను పని చేసుకుంటూ పోతున్నారు. దాని మీద ఇప్పుడు మీరు పిఠాపురం ప్రజలు, పిఠాపురం హిందూ ధర్మస్తులు, అలాంటిది మీకు ఎలా అనిపిస్తుంది అతని గురించి ఒకసారి చెప్పు. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురానికి ఎమ్మెల్యేగా రావడం అనేది మాకు ఎంతో అదృష్టం అండి. చాలా సంతోషం. ఆయన ఒక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు పంపించినట్టుగా ఉంది. ఆయన పోరాటం ఆయన ఒక ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా పోరాటలేదండి. ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా, ఒక దేశ సైనికుడిగా, ఒక రైతుగా అతను పోరాడుతున్నారండి. ఒక దేశంలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక బిడ్డగా, ఒక భగవంతుడికి ఒక భక్తుడిగా పోరాడుతున్నారు. ఆయన రావడం అనేది మాకు చాలా సంతోషం. ఆయన పోరాటం ఎన్నాళ్ళు చేసినా ఆయన వెనకాల మేము కూడా పోరాటం చేస్తాం. హిందూ ధర్మ పరిరక్షలుగా ఎక్కడ జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా హిందూ ధర్మానికి ఆయన పోరాడతారు, మేము పోరాడతాం. ఆయనతో పాటు మేము కూడా నడుస్తాం. గతంలో కూడా ఆయన ఈ కల్తీ నెయ్యి విషయంలో ఆయన దీక్ష చేపట్టారు. అదే దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా మా పిఠాపురంలో ఉప్పాడు సెంటర్లో మేము కూడా దీక్షలో పాల్గొనడం జరిగింది. అది దీక్షలో పాల్గొనడం, అక్కడ హనుమాన్ చాలీసా భజనలు కూడా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి. కాబట్టి ఎక్కడ చూస్తే మన గత ప్రభుత్వం వచ్చిన వెంటనే అంతర్వేది రథం తగలబడ్డం కదండి. పిఠాపురంలో ఫస్ట్ స్టార్టింగ్ పిఠాపురంలో 29 విగ్రహాలు పగలగొట్టేశారండి. ఎంత దారుణమో చూడండి, మామూలు దారుణం కాదు. ప్రతి దిక్కున కూడా దేవాలయాలు విధ్వంసం చేయడం, మన
సనాతన ధర్మ పరిరక్షకుడు మనకు వచ్చారు కాబట్టి అవన్నీ ఆయన కాపాడుతారు. వారితో పాటు మేము ఆయనకి ఉడతా భక్తి సాయం కింద మేము కూడా సపోర్ట్గా ఉంటాం. ఆయన మాకు పిఠాపురంకి ఎమ్మెల్యేగా రావడం, మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా రావడం చాలా ఆనందదాయకం అండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో రోడ్డు ఎన్నో 70 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ఏరియాలో కూడా ఆయన రోడ్లు వేసి బ్రిడ్జీలు వేసి అందరూ మనసులో గెలుచుకుంటున్నారు. ఆయనకి అల్లూరు సీతారామ జిల్లా మన్యం మాకు నిజంగా ఏడుపు వచ్చేస్తుందండి. ఆయన మాకు పిఠాపురానికి ఎమ్మెల్యేగా రావడం అనేది మేము ఎప్పుడు ఊహించలేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో రాక్షసులు గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు రాక్షసులు స్వామివారి సన్నిధిలో ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వారి స్వామివారి ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ చేశారు. అది చాలా ఘోరమైన చర్య అది. ఎందుకంటే ఆ ప్రసాదం భక్తులందరూ కూడా స్వామివారి ఆ చేతులతో మనకి దొరికినట్టు భావిస్తారు, స్వామివారి స్పర్శ చేసినట్టు భావిస్తారు తిరుపతి లడ్డూని. అటువంటి ఆ లడ్డూలో ఈ దుర్మార్గులు రాక్షసులు అందరూ కలిపి కల్తీ నెయ్యిని కలిపి భక్తులందరితో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరితో తినిపించారు. అది చాలా దుశ్చర్య. దానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుసుకొని ఆ విషయాలన్నీ బయటపడిన తర్వాత తెలుసుకొని దాని మీద దర్యాప్తు చేయించారు. ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి రాక్షసులు ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. అది మనం ఎన్నోసార్లు చూసాం, గతంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళు భూస్థాపితం అయిపోయారు. అటువంటి స్వామివారు శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆ తిరుపతి వెళ్దామంటేనే అక్కడ భక్తులకి ఇచ్చే పాలు, ప్రతి చోట పాలు ఇస్తారు చిన్నపిల్లలకి, వృద్ధులకి. అటువంటి పాలు ఇవ్వకుండా చేసేసారు. ప్రసాదాలు ఇచ్చేవారు, అల్పాహారం, అవి కూడా దొరకకుండా అది కూడా లేకుండా చేసేసారు. ఎంత దుశ్చర్యలు అంటే తిరుపతి మీద పడి ఏడ్చారు. అన్నప్రసాదంలో కూడా క్వాలిటీ లేకుండా అది ముష్టి వాళ్ళకి వేసినట్లు అక్కడ వేసి భక్తులందరినీ హిందూ ధర్మాన్ని కూడా కించపరిచారు. అటువంటి ఆ దుర్మార్గపు ఆ రాక్షసులకి ఈ కల్తీ నెయ్యి స్వామివారు బయటపెట్టి శిక్షించారని తెలియజేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు రాకూడదని ఈ ప్రయత్నాలు చేశారంటారా? భక్తులు స్వామివారి సన్నిధికి వెళ్లకుండా ఉండాలనే అప్పుడు ఆ పాలు, అన్నప్రసాదాలు, ఈ కల్తీ నెయ్యి మొత్తం అన్నీ కూడా మొత్తం అన్నప్రసాదాలు కూడా, అవును, అన్నప్రసాదాలు చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు. అక్కడికి వెళ్ళాలంటేనే బాధేసేది. తిరుపతి వెళ్ళాలంటే అంత షాప్ పెట్టేవారు భక్తుల్ని. కానీ వినడం కూడా చెప్పామండి, అది వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి వెళ్ళడం కూడా అనవసరం, అక్కడ ఏమీ ఉండట్లేదని కూడా అన్నారు. అది నిజమేంటారా? నిజమేనండి. అసలు వెళ్ళడానికి మనస్కరించేది కాదు. అన్ని భక్తుల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. అన్ని విషయాల్లో కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టి తిరుపతి వెళ్లకుండా చేయాలని చూసేవారు. చివరికి చిరుతపల్లిని కూడా వదిలేశారు. చివరికి కావాలని వదిలేసి అక్కడ ఉన్న అడవిలో కొట్టుకుంటూ ఈ ఉన్న సంపదని నాశనం చేస్తూ వాటిని బయటికి తెప్పించి భక్తుల మీద దాడి చేయించారు. ఈ విధంగా ఘోర చర్యలు తీశారు. మెట్ల మార్గంలో పుల్లు వచ్చేవి. అవునండి, మెట్ల మార్గంలో పుల్లు సంచరించడం చేశారు భక్తుల్ని భయభ్రాంతులు గురి చేయడానికి. ఎవరు తిరుపతి వెళ్ళకూడదు వాళ్ళు ఇదేనండి. మొదటగా ఎవరైతే ఈ జగన్ ఉన్నాడో వచ్చిన వెంటనే ఉక్కుపాదం పెట్టాడు. ఆ రాక్షసుడు తిరుపతి మీద ఉక్కుపాదం పెట్టాడు. ఆ స్వామివారు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఈ విధంగా ఆడు భూస్థాపితం అయిపోయాడు. అందుకే ఈరోజు స్టేట్లో సీఎం పదవి కోల్పోయారంట. తప్పకుండా. అందుకేనండి వెంకటేశ్వర స్వామి పెట్టుకోవడం వల్లే చాలా భక్తులందరూ కూడా ఎంతో శపించారు అతన్ని. భక్తులందరిది ఇబ్బంది పెట్టిన శాపనార్థాలు తగిలాయి. స్వామివారు వాడికి తగిన శిక్షణ ఇచ్చారు.